गुरुभ्यो नमः। श्रीमात्रे नमः। गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरः गुरु साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः। शुक्लांबरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये। वामदेवं महादेवं लोकनाथं जगद्गुरुं देवदेवं जगन्नाथमदेवेशं वृषभध्वजं नमामि। वागर्धाविव सम्पृक्तौ वागर्धप्रतिपत्तये जगतः पितरौ वन्दे पार्वती परमेश्वरौ वंदे पार्वती परमेश्वरौ। శ్రీరుద్రంలోని మంత్రముల విపుల భావాన్ని గ్రహించడానికి ఈ వీడియోని వీక్షిస్తున్న మీ అందరికీ కూడా నమస్కారములు, స్వాగతం. మా గురువు గారైన శ్రీ జ్ఞానేశ్వరాంబ గారి పాదములను నమస్కరించి వారి ఆశీస్సులను అర్థిస్తూ, గురువులు జగన్మాత నాకు ఇచ్చిన జ్ఞానము మేరకు శక్తి మేరకు శ్రీరుద్రంలోని మంత్రముల విపుల భావాన్ని తెలియజేయడానికి ప్రయత్నం చేస్తాను. ఇప్పటిదాకా మనం శ్రీరుద్రములోని 4వ అనువాకములో 8వ మంత్రము దాకా విపుల భావాన్ని గ్రహించగలిగాము. 9వ మంత్రము నమో రదేభ్యో రథపతిభ్యశ్చ వో నమః. రథేభ్యః రథముల రూపములో ఉన్నటువంటి, అంటే రథము సర్వ ప్రపంచము కూడా సకల వస్తువులు కూడా ఆ పరమాత్మ స్వరూపమే, ఆ రుద్రుని యొక్క స్వరూపమే అని భావిస్తున్నాము. కాబట్టి రథేభ్యః రథముల రూపములో ఉన్నటువంటి రుద్రస్వామి మొదలగువారు. రథపతిభ్యశ్చవో రథపతిభ్యః చ అంటే ఆ రథములకు అధిపతి, రథములను నడిపే సారథి అయినా అనుకోవచ్చు, రథముల యొక్క అధిపతి అనైనా భావించవచ్చు. ఆ రథముల యొక్క అధిపతి వహ, ఇటువంటి రూపములో ఉన్న మీకు నమః నమస్కారములు అని ఈ మంత్రం ద్వారా తెలియజేస్తున్నాం. సకల జీవకోటిలోనూ కూడా పరమాత్మ ఉన్నాడు అని మనం భావిస్తూ ఉంటాము. కాబట్టి మనలో పరమాత్మ ఉన్నాడు అని మనకి తెలిసిన విషయం. మనము అందరము కూడా ఈ విషయాన్ని అంగీకరిస్తాము. మనము రథమైనప్పుడు స్వామి కూడా రథమే. అదే రథేభ్యః అని చెప్పుకోవచ్చు. ఇంకా జీవుణ్ణి నడిపించేది మనసు లేక బుద్ధి అనుకుంటూ, ఈ మనసు లేక బుద్ధిని ప్రేరేపించేది వాడు, నియంత్రించేది వాడు అనేటువంటిది ఆ పరమాత్మే. కనుక రథపతి అన్నది కూడా ఆ పరమాత్మ లేక రుద్రుడు అనే విధంగా మనం భావించుకోవచ్చును కదా. కఠోపనిషత్తు ఆత్మానం రథినం విద్ధి శరీరం రథమేవతు బుద్ధిం తు సారథిం విద్ధి మన ప్రగ్రహమేవచ అని చెబుతుంది. అంటే శరీరము రథముగను, ఆత్మ లేక బుద్ధి అనేటువంటిది రథపతి అనే రథపతిగను, మనసు కళ్ళెముగను, ఇంద్రియములు గుర్రములుగను ఈ కఠోపనిషత్తులో కనిపిస్తూ ఉంటుంది. రథము అంతేకాకుండా రథములో ఉండేటువంటి ప్రతి భాగము కూడా భగవత్ స్వరూపమే అని మనం అంచుకుంటున్నప్పుడు కాబట్టి ఈ విషయాన్ని ముఖ్యంగా శ్రీనాథుడు భీమఖండములో త్రిపురాసుర సంహారము విషయంలో చక్కటి పద్యాన్ని ఒకటి చెప్పినట్టు దాన్ని మనం ఒకసారి పరిశీలిద్దాం. జలరాశి మేఘనావలయంబు రథమయ్యే రవియు జందురుడు చక్రంబులైరి
శారదా జీవితేశ్వరుడు సారథియే శృతులు నాలుగును వాల్వములయ్యే వ్రణవ మంత్రైకాక్షరం ప్రతోదమయ్యే దారవీధి పతాకమయ్యే రత్నసానుదరాధరము ధనుల్లతయయ్యే నాగ ప్రధానుండు నారియయ్యే గంధవాహంబులేడును గరుడుగాగా విలయ కాలానలజ్వాలములికిగాగా లచ్చితనుదోయి కుంకుమ పచ్చయునయుగా బాలమున్నీటి ఎల్లుడు బాణమయే. త్రిపురాసుర సంహారంలో భూమి రథముగా అయిందట, బ్రహ్మ రథసారథిగా ఉన్నారట, రవి చంద్రుడు రథ చక్రములుగాను, ఆకాశ వీధి పతాకముగాను, మేరు పర్వతము ధనుస్సుగాను, ప్రళయ కాలానల జ్వాల ములికిగాను, విష్ణువు బాణముగాను, నాగప్రధానుడు వింటి నారిగాను ఉన్నారు అని చెప్పారు. ఆ విధముగానే మనము కూడా రథములోని ప్రతి వస్తువు కూడా భగవత్ స్వరూపమే అని చెప్పుకుంటూ భగవత్ స్వరూపములోనే రుద్రస్వామిని మనము చూసుకుంటూ, అంటే రథంలో ఉన్నటువంటి అన్ని భాగములు కూడా రుద్రస్వామిగానే భావించుకుంటూ ఈ మంత్రము ద్వారా మనము నమస్కారములు తెలియజేస్తున్నాము. నమో రథేభ్యో రథపతిభ్యశ్చవో అన్న మంత్రానికి భాగముగా రథముల రూపంలో ఉన్నటువంటి, అలాగా రథముల రూపంలో ఉంటూనే ఆ రథములకు అధిపతి రూపంలో ఉన్నటువంటి రుద్రస్వామి రుద్ర స్వరూపములకు నమస్కారములు అని తెలియజేసుకుంటున్నాం. 10వ మంత్రము నమ సేనాభ్య సేనానిభ్యశ్చవో నమః. సేనాభ్య అంటే సేనలు దళములు అని చెప్పుకుంటూ ఉన్నాం. సేనానిభ్య చ అంటే ఆ సేనలకు నాయకుడైనటువంటి వాడు, అటువంటి అంటే సేనల రూపంలో ఉన్నటువంటి వారు, సేనములకు అధిపతి రూపంలో ఉన్నటువంటి వారు అయినటువంటి వహ మీకు నమః నమస్కారములు అని తెలియజేసుకుంటున్నాం. ఇక్కడ సేనలు అనగానే మనము యుద్ధ రంగానికి మన మనసు పరిమితము కాకుండా గణములు రుద్రగణములు పలు విధములైనటువంటి సమూహములు సేనగా మనం పరిగణించుకుంటూ ఉంటే ఆ సేనలు అంతటికీ అధిపతి అయినటువంటి రుద్రస్వామిగా మనం భావించుకోవచ్చు. అంతేకాకుండా మనకు ఉండేటువంటి ఇంద్రియములు 10 కర్మేంద్రియములు జ్ఞానేంద్రియములను అవి తీసుకున్న అవి ఒక సేనలుగా తీసుకుంటూ వాటిని నడిపించేది, వాటిని నియంత్రించేది అయినటువంటి బుద్ధి లేక మనస్సు, ఆ మనస్సును నియంత్రించేది ఆ పరమాత్ముడు కాక ఆ రుద్రస్వామి కనుక ఈ పంచేంద్రియములు కూడినటువంటి శరీరములో పంచేంద్రియములు సేనలుగా తీసుకుని ఆ సేనలకు నాయకుడుగాను ఈ బుద్ధికి నాయకుడుగాను అయినటువంటిగా మనం భావించుకున్నప్పుడు అది కూడా సేనానిభ్యశ్చవో నమః అన్న విధంగా కూడా మనం చెప్పుకుంటాం. మనము గత మంత్రాన్ని తెలుసుకున్నప్పుడు కఠోపనిషత్తు గురించి గ్రహించేము కదా, దాదాపుగా ఇదే విషయాన్ని కఠోపనిషత్తు కూడా తెలియజేస్తూ ఉంటుంది. ఈ 10వ మంత్రమైనటువంటి నమ సేనానిభ్యశ్చవో నమః అనే మంత్రానికి భావముగా ఓ రుద్రస్వామి, సేనలకు ఈ సేనలను నడిపించే అధిపతి యొక్క రూపంలో ఉన్నటువంటి మీకు నమస్కారములు అన్న విధంగా ఈ మంత్రభావాన్ని తెలియజేసుకోవచ్చు. శ్రీమాత్రే నమః. స్వస్తి.
ఎంతో అధ్యయనం చేసి మీకు అందిస్తున్న ఈ వీడియోలను ఆదరిస్తారని భావిస్తున్నాము. మా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఈ వీడియోలని లైక్ చేయండి ప్లీజ్.